హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కేక్ తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని, కొంచెం దాల్చిన చెక్క, ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ వేసుకొని, ఒక 1 ఆర్ 2 మినిట్స్ మరగనిస్తే చక్కెర కరిగిపోతే చాలు. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి మరిగిన తర్వాతకి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని, మిక్సీ గిన్నెలో మీ ఇంట్లో ఏ కప్పుతోని కేక్ ఎయ్యాలనుకున్న ఒక కప్పు ఒకే క్వాంటిటీ తీసుకోవాలి. ఒక కప్పుతోని షుగర్ తీసుకున్నామనుకో దాన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. అదే కప్పుతోని మైదా పిండి తీసుకొని ఒక బౌల్‌లో ఏసుకోండి. కొంచెం బేకింగ్ సోడా, నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్. 2 ఇంపార్టెంట్ అండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేరు. ఆ 2 కొంచెం కలిపి పక్కన పెట్టేసుకోండి. మనం మిక్సీ పట్టిన షుగర్ ఉన్నది గదా! చక్కెర మిక్సీ పట్టి పక్కన పెట్టినాం గదా! అది ఇట్లా అదే గిన్నెలేసి కలిపేయండి. ఒక 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసి మిక్సీ పట్టండి. బ్లెండర్ ఉన్నదనుకో బెటర్ అండి. ఇంకా కేక్ తయారు చేసే వాళ్ళకి బ్లెండర్ ఖచ్చితంగా ఉండాలి. నేను జస్ట్ ఓవెన్ ఉంది గదా! ట్రై చేద్దామని మొన్న ట్రై చేస్తే వచ్చినది. అందుకే మళ్ళీ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. 2 ఎగ్స్ తీసుకొని మిక్సీ పట్టి ఒక 30 సెకండ్స్ అన్నా మిక్సీ పట్టాలి ఖచ్చితంగా ఎగ్స్‌ని. మిక్సీ పట్టినాక ఏదైనా సన్‌ఫ్లవర్ ఆయిల్ పోసుకోండి కొంచెం. మనం ఏ కప్పుతోని తీసుకున్నామో అందులో 1/3 చాలిపోతది. 2 కలిపి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని మనం ముందు పక్కన పెట్టుకున్న మైదా పిండిలో కలిపి కొంచెం చిక్కగా అయిపోతది. గట్టిగా అయిన వరకు తిప్పుతూనే ఉండండి. మనం అందులో చక్కెర పొడి ఏసినాం కాబట్టి తొందరగా గట్టిగా పడిపోతది. కొంచెం ఎంతసేపు నా కూతురు ఈరోజు అసలు నన్ను వీడియోనే ఎయ్యనీయట్లేదండి. నేను చేస్తా నాకంటే నా కూతురే ముందు రెడీగున్నది. అందుకే ప్రతిసారి కెమెరాకెళ్ళి పక్కకు జరిగిపోతా ఉన్నది. నేను మిక్సీ పడతా మమ్మీ, నేను కేక్ చేస్తా మమ్మీ, నేను మిక్సీ పడతా మమ్మీ, నేను తిప్పుతా మమ్మీ, నన్ను చెయ్యనిస్తలేవా మమ్మీ అని అగో దానికి కోపమొచ్చి గిన్నెలు ఎత్తేసి పోతున్నది. నన్ను తిప్పనిస్తలే, నన్ను రానిస్తలే. వెనిల్లా కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నా కాబట్టి వెనిల్లా ఫ్లేవర్ ఏస్తున్నా కొంచెం. వెనిల్లా ఎసెన్స్ ఏసినామనుకో ఎగ్ స్మెల్ గానీ ఎలాంటి స్మెల్ రాదు. మళ్ళీ గుంజుకున్నది. నన్ను అసలు వీడియో ఎయ్యట్లేదు. అదే నేను చేస్తా, నేను కలుపుతా, నేను మిక్సీ పడతా. మీకు కొంచెం థిక్‌గా అనిపించిందనుకో కేకు ఒక 2 ఆర్ 3 స్పూన్స్ అన్ని పాలు ఉంటాయి గదా! అందులో కలిపేసి కొంచెం లూజ్‌గా వచ్చే వరకి కలిపి పక్కన ఒక గిన్నె తీసుకొని అందులో ఎయండి. దాని మధ్యల నేను అది చూపియలేదు క్లిప్ మిస్ అయినది. ఆయిల్ రుద్ది కొంచెము మళ్ళా మైదా పిండి చుట్టూ జల్లేసి బటర్ పేపర్ ఉందనుకో ఇంక బెస్ట్ అండి. పౌడరు, నూనె వేయాల్సిన అవసరం లేదు. బటర్ పేపర్ తర్వాతకి అది మనం మిక్సీ పట్టింది అందులో ఎయండి. దీని కేక్‌కి టెంపరేచర్ మాత్రం 180 డిగ్రీస్ టైమ్ వచ్చేసి 25 మినిట్స్. మీకు ఒకవేళ డౌట్ అనిపించినా మాడిపోతుంది అనిపించిందనుకో మధ్యలో టైమర్ ఆఫ్ చేసుకొని చాక్‌తో గాని, స్పూన్‌తో నైఫ్ ఏదైనా ఒకటి తీసుకొని మధ్యలో కూర్చి చూడండి. పచ్చిగా అనిపించిందనుకో మళ్ళీ 5 మినిట్స్ టైమ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాకు ఓవెన్‌లో మాత్రం 25 మినిట్స్ పడుతున్నది 180 డిగ్రీస్‌ల. ఎంత మంచి పఫీగా పొంగింది తెలుసా ఈరోజు కేకు. హ్యాపీగా అనిపిస్తుంది అలా చూసినప్పుడు. నేను తర్వాత చేసిన అంత వీడియో ఇట్లా యాడ్ చేయలే. కూల్ కేక్ అనుకోని షుగర్ సిరప్ కేక్ కట్ చేసి మళ్ళా మనం చేసిన షుగర్‌ని మధ్యలో లేయర్ కట్ చేసి కొంచెం షుగర్ ఏసినామా 30 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెడితే సరిపోతది.
మా ఛానల్‌ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.